సినిమా మాత్రం తోడనా అమ్మ తోడు ఏమైనా తీసిండనా సుజిత్ భాయ్ ఏమైనా తీసినా 10 సంవత్సరాలు ఈ సినిమా చూసి కూడా బతికిపోతాం 10 సంవత్సరాలు ఈజీకి వెళ్తుంది మాకు 10 సంవత్సరాలు మా కాలం గడిచిపోతుంది దాని తర్వాత వస్తుంది భగత్ సింగ్ వస్తుంది అన్న అమ్మ తోడు చెప్తున్నా తమనన్న మ్యూజిక్ మాత్రం ఖాళీ ఎంటగాలు గూప్సం అంటే నాకు తెలియదు ఇంతవరకు ఈ సినిమా చూసిన గూప్సం లేచింది ఎట్లుంటుందో చూపించాను తమనన్న కింద నుంచి ఎంటగా లేస్తుంది ఒక్కొక్కరు లేచి బెంచి ఇరిగిపోయిందన్న చెవులు దొబ్బిపోయింది ఒక్కొక్క బీడికి 100 కోట్లు ఇవ్వచ్చు ఒక్కొక్క బీజిఎం సీన్లకు అదేవిధంగా సుజిత్ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ స్టార్టింగ్ ఎంట్రో మాత్రం పవన్ అన్న గారు కత్తి పట్టుకొని వస్తే ఓ కొడిక అసలు ఈ థియేటర్ మొత్తం చిరిగిపోతుంది అదేవిధంగా పవన్ అన్న గారి క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ చాలా మంది సినిమా మీద చాలా సూపర్ అందంగా ఉంది. జై హింద్. ఓజీ ఇప్పుడే చూస్తాను చాలా బాగుంది. రాత్రి తిన్నాను బజ్జీ ఇప్పుడే చూస్తాను. ఓజీ తిరిగి లేదు మన పవనానికి మరొక బ్లాక్ బస్టర్. ఒక బద్రి ఒక తమ్ముడు ఒక కుసి తర్వాత మళ్ళీ ఓజీ. ఎందుకంటే ఆ ఏజ్లో ఆయన ఎంత యంగగా కనిపించిండు ఈ సినిమాలో కూడా ఆయన అంతే యంగగా కనిపించిండు. డైరెక్టర్ సుజిత్ గురించి చెప్పుకోవాలి. అందరూ అంతా రేస్ మొదలు పెట్టిండు సాహసం చేసిండు. ఈ ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు అంతే. మూజీ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే అందరూ వెళ్ళాలనుకుంటారు లండన్. ఈ సినిమాలో దుమ్ము లేపిండు తమన్ తిరిగి లేదు. జూలో ఉంటుంది ఇంకా ఈ సినిమాలో నటించింది ప్రియాంక తిరిగే లేదు బ్రో. సినిమాకి ఒక జానీ సీన్ ఎక్సలెంట్. మళ్ళీ ఒక యంగ్ పవన్ కళ్యాణ్ చూస్తాం మనం ఈ సినిమాలో. ఓజీలో సుజిత్ గారు నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నారు ఈ సినిమాకి. నెక్స్ట్ లెవెల్ జై పిఎస్పీకే జై తమన్ నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. చెప్పాల్సిన అవసరం లేదు అదిరిపోయింది అంతే. పవర్ స్టామ్ అదిరిపోయింది బ్రో. సినిమా బ్లాక్ బస్టర్. ఇదండి బ్రాండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకొకసారి పుష్పతో కంపేర్ చేయకండి. ఇది నేను వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఎక్కడైనా పెట్టుకుని మీడియాలో. పుష్పతో ఏం ఓజస్ గంభీర ఓజీ మూవీని పుష్పతో కంపేర్ చెయ్యకండి. అసలు అదేంటండి అది ఏదో హైప్ ఇచ్చారు. ఇది మూవీ చూడండి అర్థమైపోతుంది. అసలు మూవీ చూడండి. ఇక్కడ వచ్చి మైకిల్ పట్టుకొని నుంచోడం కాదు ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి నుంచోని చూడండి. మూవీ అంటే ఏంటో తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ అసలు ఏం నచ్చలేదని అడగండి. అసలు ఏ టు జెడ్ మూవీ పిచ్చ పీక్స్ కేక. 100 కోట్లేనండి. నిన్న జస్ట్ ప్రీమియర్ షోకి 2,10,00,000 పెట్టి ప్రీమియర్ టికెట్స్ కొనుక్కున్న పిచ్చోళ్ళు మేము. అంతమంది ఉన్నారు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ. అదే కోట్లేండి ఆయన కోట్లు. ఇప్పుడు చూడండి ఈ రోజు నుంచి కోట్ల వర్షం కురుస్తుంది మూవీకి. కానీ కంటెంట్ లేదా? కంటెంట్ లేని వాళ్ళందరూ గుడ్డి నా కొడుకులు కళ్ళు లేని నా కొడుకులు. వెళ్ళి చూడండి థియేటర్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళి థియేటర్లో చూడండి. కంటెంట్ ఎక్కడుందో క్లియర్ గా కనిపిస్తుంది. అదే పవర్ స్టార్ నాని.